వెల్కమ్ బ్యాక్ మై డియర్ హాబీస్ట్. ఈరోజు వీడియోలో అయితే నా దగ్గర ఒక 3 ఫ్లవర్ వాన్స్ ఉన్నాయి సేల్కి. చాలా ఆలోచించి సేల్ చేసేద్దాం అనుకుంటున్నాను, అంటే కొత్త హోమ్కి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి F2 కింగ్ కాంఫా. దీని హెడ్ మంకీ హెడ్ లాగా వస్తుంది, అంటే ఫ్రంట్కి డ్రాప్ అవుతుంది. అది దానికి స్పేస్ సరిపోక అండ్ ఫీడ్ సరిగా ఇవ్వక అది స్లో గ్రోత్ ఉంది. అండ్ చాలా యాక్టివ్, చాలా ప్లేఫుల్. చూడొచ్చు, ఫింగర్ చూపిస్తే బైట్ చేద్దామని వస్తుంది, కానీ అది బైట్ చేసి జస్ట్ ఇలా టచ్ చేసి పట్టుకుంటుంది. అండ్ దీని ఏజ్ వచ్చేసి 7 to 8 months. ఇంకా అడల్ట్, సెమీ అడల్ట్ అనొచ్చు. పొటెన్షియల్ చాలా ఉంది. అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు ప్లీజ్ వాట్సాప్ చేయండి, నేను నంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మోస్ట్లీ ఇది లోకల్ పికప్ అయితే బాగుంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేనైతే ఇక్కడికి షిఫ్ట్ చేయలేను. అండ్ నంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ మిస్. నెక్స్ట్ ఫ్లవర్ వచ్చేసి థాయ్ సిల్క్. ఇది ఇంకా చాలా చిన్నది. దీన్ని నేను ఒక చిన్న స్పేస్లో ఉంచాను. హెడ్ కూడా వచ్చినుండే, కానీ రీసెంట్గా వాన పడింది. సో దానివల్ల క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి టెంపరేచర్ కోల్డ్ అయిపోయింది వాటర్ది. అండ్ హెడ్ కొద్దిగా డౌన్ అయింది. ఫుల్ బ్లూ కలర్, ఎక్కడ అంటే ఫేడ్ అయినట్లయితే లేదు. హెడ్ చూడొచ్చు వచ్చింది, కానీ డౌన్ అయింది. చిన్నది, ఇది 2.5 inches ఉంటుంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి KML మ్యాగ్మా అనొచ్చు. ఫుల్ థిక్ ఫ్లవర్ లైన్, స్ట్రెస్లో ఉంది, పట్టుకున్నాను కదా. అండ్ డబుల్ ఫ్లవర్ లైన్ వచ్చింది. చూడొచ్చు చేతిలో. ఇది 2.5+ ఉంటుంది. హెడ్ మంచి గ్రోత్ అవుతుంది, మాస్టర్ కాక్ అవుతుంది దీన్ని. అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నాకు కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వచ్చి నాకు ప్రైజింగ్ అనే వాళ్ళు అడగవచ్చు. వీడియోలో అయితే చెప్పట్లేదు నేను. ఫుల్ యాక్టివ్. ఫీడ్ డ్రై ఫీడే ఇస్తున్నాను ఇప్పటికైతే, పెలెట్స్. ఇంకా లైవ్ ఏమి ఇవ్వలేదు. అండ్ దీని హెడ్ కూడా డౌన్ ఉంది డ్యూ టు ద టెంపరేచర్. వాటర్ కూడా చాలా గలీజ్ అయిపోయాయి, క్లౌడీ. రెయిన్ పడింది కాబట్టి బాల్కనీలో పెడతాను కదా సెటప్. సో అక్కడ నుంచి వాటర్ పడి మొత్తం క్లౌడీ అయిపోయింది.